జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులొచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది భక్తులతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. దక్షిణాయనం నుండి ఉత్తరాయంకు మారే సమయంలో వచ్చే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సంక్రాంతికి ముందుకు వచ్చే ఈ ఏకాదశిన భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. తిరుమల దేవస్థానంకి వెళ్లి స్వామిని దర్శించుకోలేని వారు ఇక్కడ జూబ్లీహిల్స్ లోని టీటీడీ టెంపుల్ కి వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే ఇది కూడా సేమ్ తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి మూల విరాట్ ఏ విధంగా అయితే ఉంటారో ఇక్కడ మన జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ లో కూడా అదే విధంగా స్వామివారు దర్శనమిస్తారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేసి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజు వేలాది మంది భక్తులు టెంపుల్ కి వచ్చి ఎంతో పెద్ద క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అయితే ఉదయం 1:30 నుంచి రాత్రి 10 గంటల వరకు టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. స్వామిని దర్శించుకోవచ్చు. చలిని కూడా పట్టించుకోకుండా స్వామిని దర్శించుకోవాలి. ఉత్తర ద్వారం నుండి వెళ్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేసి మోక్షం లభిస్తుందని ఎంత పెద్ద క్యూ ఉన్నప్పటికీ కూడా వచ్చి అయితే దర్శించుకుంటున్నారు. వచ్చిన భక్తుల కోసం వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అధికారులు వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో ఈ రోజు వైకుంఠ ఏకాదశి అనేసి భక్తులందరూ వస్తున్నారు. సో మీరు ఏ నమ్మకంతో వచ్చారు? ఏమన్నా కోరికలు ఉన్నా ఈ రోజు తీర్చుకుంటే బాగా కోరికలు నెరవేరుతాయని స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. వైకుంఠ ఏకాదశి గురించి మీకేం తెలుసు? వైకుంఠ ఈరోజు స్వామివారి అంటే ముక్కోటి దేవతలందరూ ద్వారం దగ్గర వచ్చి నిలబడతారని చెప్పేసి ఒక నమ్మకం. అందుకని చెప్పేసి వైకుంఠ ఏకాదశి రోజు కంపల్సరీ మనం ముఖద్వారం నుంచి వెళ్ళిపోవాలి, ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోవాలండి. అది నార్మల్ డేస్ లో టీటీడీ టెంపుల్ లా ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? ప్రత్యేకంగా చాలా ప్రత్యేకంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠంకి వెళ్ళినట్టే ఉన్నదండి. ప్రతి ఇయర్ వస్తారా వైకుంఠ ఏకాదశి? ప్రతి ఇయర్ వస్తుంది. పబ్లిక్ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేక అంత సవ్యంగానే జరుగుతుంది? ఏం లేదు, ఇక్కడ ఇదంతా వెల్ ఆర్గనైజ్డ్ గానే ఉంది. మెట్ల మీద నుంచి ఒక మార్గం ఉంది, తర్వాత రోడ్ నుంచి బ్యాక్ గేట్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా క్యూ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళు టెంపుల్ నుంచి కూడా మంచి ఏర్పాటు చేశారు. మనాళ్ళు కూడా ఎక్కడికక్కడ నిలబడి భక్తులకి ఏదైతే సర్వీస్ చేయాలో అంటే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలో లైన్ క్యూ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ మనాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా బాగా అయిందండి, బ్రహ్మాండంగా ఉంది దర్శనం. ఈవెన్ తిరుమలలో కూడా ఇంత బాగా డెకరేషన్స్ చేస్తారు అనుకోలేదు. లోపల కూడా మొదటిసారిగా అన్ని వెంకటేశ్వర స్వామి, రంగనాయక స్వామి, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అందరి విగ్రహాలు ప్రతిష్ఠించి పూల డెకరేషన్ గాని మనం తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది. తిరుమల దర్శనం చేసుకున్నట్టుగానే ఇక్కడ అయితే చాలా బాగా చేశారు. దేవుణ్ణి దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని చెప్తున్నారు. అక్కడికి వెళ్లలేకపోయినా కానీ ఈ టెంపుల్ ని దర్శించుకుంటే మాత్రం తిరుపతికి వెళ్లిన ఫీలింగే వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. దాదాపు 100కు పైగా పోలీసులతో పాటు షీ టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సుభాష్ తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.